నమస్కారం అండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం చిన్ను మున్ను గురించి మరొక కథను చెప్పుకుందాం. చిన్ను మున్ను ఇద్దరూ ఆ రోజు పొద్దున కూడా రోజులాగే స్కూల్కి వెళ్ళారు. ఇద్దరూ దారి పొడుగుతా అందరి గురించి జోకులు వేసుకుంటూ సరదాగా వెళ్తున్నారు. మొత్తానికి స్కూల్కి చేరుకున్నారు. స్కూల్లో రోజులాగే క్లాసులు జరిగాయి. సాయంత్రం లాస్ట్ క్లాస్ మ్యాథ్స్ టీచర్ది. అందరూ బోర్ అయిపోయారు. ఎవరికి క్లాస్ వినాలని ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు చిన్ను సడన్గా లేచి బెంచ్ మీద నుంచుని మ్యాథ్స్ టీచర్ ఇంటికి వెళ్ళిపోయారట, అందరినీ గ్రౌండ్లో ఆడుకోమని ప్రిన్సిపాల్ చెప్పారు అని అరిచాడు. తీరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చిన మ్యాథ్స్ టీచర్ ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్ను చూసి ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఒకసారి టైం టేబుల్ చెక్ చేసుకుంది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకునేసరికి ఆ రోజు స్కూల్ టైం అయిపోయింది. మర్నాడు మధ్యాహ్నానికి చిన్ను క్లాస్లో అబద్ధం చెప్పిన సంగతి తెలిసిపోయింది అందరికీ. చిన్ను వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు ప్రిన్సిపాల్. చిన్ను వాళ్ళ పేరెంట్స్తో ఆఫీస్ రూమ్లో భయంగా నుంచున్నాడు. మున్ను కూడా ఆఫీస్ రూమ్ బయట నుంచొని వింటున్నాడు. ప్రిన్సిపాల్ చాలా సీరియస్గా ఉన్నారు. చిన్ను వాళ్ళ పేరెంట్స్కి జరిగిందంతా కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా చిన్ను మీద సీరియస్ అయ్యారు. ఇదంతా గమనిస్తున్న మున్ను సడన్గా ఎక్స్క్యూజ్ మీ సార్ అని ప్రిన్సిపాల్ని అడిగాడు. ఎస్, యూ మే కమ్ ఇన్ అన్నారు ప్రిన్సిపల్. సార్, మీకొక విషయం చెప్పాలి, చిన్ను గురించి. ప్లీజ్ నా మాట వినండి సార్ అన్నాడు మున్ను. హా, చెప్పు. నిన్న చిన్ను చేసింది పెద్ద తప్పే, కానీ దాని వెనకాల చాలా డేంజర్ తప్పింది అని చెప్పాడు మున్ను. డేంజరా? ఏంటి జోక్ చేస్తున్నావా? నిజం చెప్పకపోతే నిన్ను కూడా 10 days సస్పెండ్ చేస్తా అన్నారు ప్రిన్సిపాల్. అవును సార్, క్లాస్ రూమ్లోకి విండోలో నుంచి పాము వచ్చింది. అందరం ఇక్కడే ఉంటే డేంజర్ అని, స్పోర్ట్స్ అని నేనే అబద్ధం చెప్పమన్నాను. ఈ విషయం అందరికీ తెలిస్తే స్కూల్ రెప్యుటేషన్ కూడా పాడవుతుంది. అందరూ గ్రౌండ్లో ఉన్నా నేను ఆ స్నేక్ వెళ్ళిపోయిందా లేదా అని గమనిస్తూనే ఉన్నా. బై గాడ్స్ గ్రేస్ అది మేమంతా తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోయింది అని చెప్పాడు మున్ను. అవునా, ఇంత జరిగిందా? మరి చిన్ను ఎందుకు చెప్పలేదు అని అడిగారు ప్రిన్సిపాల్. వాడికి స్నేక్స్ అంటే భయం సార్. స్నేక్ గురించి వాడికి ఏమీ తెలియదు. నేను గేమ్స్ అనేసరికి యాంగ్జైటీతో క్లాస్లో అనౌన్స్ చేశాడు అంతే అని చెప్పాడు మున్ను. ఓకే, లెట్ మీ చెక్ ద సీసీ కెమెరాస్ అని అన్నారు ప్రిన్సిపాల్. సీసీ కెమెరాలో పాము కనిపించింది. ప్రిన్సిపల్ మున్ను తెలివితేటల్ని మెచ్చుకుని చిన్ను వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పి పంపించారు. భలే చేశాడు కదూ మన మున్ను మళ్ళీ. సర్లే అయితే ఉంటానింకా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.